హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజైతే ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. గుత్తి వంకాయ కూర అయితే నేను ఎలా ప్రిపరేషన్ చేస్తానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే మనం నల్ల వంకాయలే తీసుకోవాల్సిన అవసరం లేదండి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ విధంగా తెల్ల వంకాయలు కూడా ఇలా రౌండ్గా కొంచెం పొడవుగా ఉంటాయి కదా, అవైతే మనం గుత్తి వంకాయ కూరకైతే టేస్ట్గా అయితే ఉంటాయి. వీటితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా 4 ఘాట్లు పెట్టుకొని వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ముందనమాట. మరి ముందుగా అయితే మాత్రం బ్లాక్ అయిపోతాయి కదా. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి మసాలా కోసం పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మసాలా దినుసులు అంటే స్టార్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా ఇవి కొన్ని, ఇలా కొంచెం ధనియాలు, కొంచెం గసగసాలు, పల్లీలు, ఇవన్నీ అయితే నార్మల్ ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రై అన్నమాట. కొంచెం అయితే ఇలా వేడయ్యాక వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇవైతే కొంచెం ఫ్రై చేస్తే మనకి ఏంటంటే కొంచెం పచ్చిగా ఉండదన్నమాట, బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక వెల్లుల్లి, చూడండి ఈ విధంగా ఈ వెల్లుల్లి అయితే సరిపోతుంది. ఇగో అల్లం ముక్కలు, ఉల్లిపాయలు ఒక 2 అయితే వేసానండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి. మనకు మరి గ్రేవీ ఉండాలి కదా స్టఫ్ చేయడానికి. ఈ విధంగా జార్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇందులోనే సరిపడా కారం, పసుపు, ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే అన్నీ మిక్సీ జార్లోనే వేసి టోటల్గా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే ప్రాసెస్ అండి. నెక్స్ట్ వంకాయలు స్టఫ్ చేసుకోవడం, కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది అన్నమాట. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయండి గుత్తి వంకాయ కర్రీ ప్రిపరేషన్లో. ముందుగా అయితే ఫ్రై చేసి ఈ పేస్ట్ అయితే బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఫ్రై చేసిన వంకాయలు అందులో వేసుకున్న అదొక స్టైల్ అన్నమాట. ఇలా స్టఫ్ చేసుకున్నది వేరే టేస్ట్. ఇదైతే కర్రీ చాలా బాగా వచ్చిందండి. వంకాయలు అయితే మంచి టేస్ట్గా ఉన్నాయన్నమాట. అందుకని కర్రీ అయితే చాలా కమ్మగా ఉందన్నమాట. ఈ విధంగా అయితే మొత్తం స్టఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఆ పేస్ట్ అంతా ఇందులో స్టఫ్ చేసుకోవడమే. ఒక 2 మినిట్స్ అయ్యాక తగినంత ఆయిల్ పెట్టి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అవి ఏం వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో అయితే యాడ్ చేసేసాం కదా. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక ఏం లేదండి, ఈ వంకాయలు అయితే ఇలా ఇందులో వేసేసుకోవడమే. వేసుకొని ఇంకా ఉన్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే 2 మినిట్స్ మూత పెట్టాలండి. ఇవ్వండి ఇలా చెదిరిపోకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటే వంకాయ ఫ్రైలా అవుతుందన్నమాట. అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మసాలా జార్లో వాటర్ అయితే కొంచెం వేసి ఇలా యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ అయితే వేయనవసరం లేదు. ఈ మాత్రం వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకుంటే కరెక్ట్గా వాటర్ అనేది సరిపోతుందన్నమాట. ఈ స్టైల్లో బాగుంటుందండి ఇలా స్టఫ్ చేసుకొని. ఈజీ ప్రాసెస్ ఏంటంటే వంకాయ ఫ్రై చేసి తీసి గ్రేవీ ఫ్రై చేశాక అందులో వేసుకోవచ్చు, అది ఈజీ. ఇది స్టఫ్ చేయడం కొంచెం ప్రాసెస్, కానీ దీని టేస్ట్ వేరనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ మసాలా టేస్ట్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ ఉంటుందండి బెల్లం అనమాట. మీరు అనుకోవచ్చు బెల్లం ఎందుకు వేస్తున్నారు కర్రీస్లో అని. కరెక్ట్గా క్వాంటిటీలో అయితే మనం వేసుకుంటే ఇలాంటి కొన్ని కర్రీస్కి, ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు రెసిపీ షేర్ చేస్తున్నాను కదా, వాటిల్లో నేను వేటికైతే వేస్తున్నానో అలా అన్నమాట. టేస్ట్ చక్కగా బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీస్కి అయితే. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, వేసుకోవచ్చు. చూడండి చక్కగా వంకాయ కూడా ఉడికిపోయింది, గ్రేవీ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఫైనల్గా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవడమే.
ఇది బగారా రైస్లోకి, ఇంకా వెజ్ బిర్యానీలోకి, నార్మల్గా రైస్తో కూడా చాలా బాగుంటుందన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ అయితే చూడండి ఆయిల్ వచ్చేలా ఎలా ప్రిపేర్ అయిపోయిందో. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి, కమ్మగా ఉంది. ఇదిగోండి, నా ఛానల్, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.